ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదే గదికి ఒంటరిగా ఎన్నిసార్లు వచ్చినా ఏనాడు నా విషయంలో చిన్న తప్పు కూడా చేయలేదు సార్ మీరు. మా బాబాయ్ మిమ్మల్ని తిట్టినా, పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించినా కూడా నన్ను ఒక్క మాట కూడా అనలేదు సార్ మీరు. అలాంటి మీరు ఇంత దుర్మార్గం చేశారు అంటే లేదు సార్, నేను నమ్మలేకపోతున్నాను సార్. ఎన్ని రోజులుగా మీ మీద నేను పెంచుకున్న నమ్మకం మోసపోయింది అంటే తట్టుకోలేకపోతున్నాను. నిజం చెప్పండి సార్, ఎందుకు ఇలా చేశారు? ఎందుకు నన్ను పాడు చేయాలనుకున్నారు? మీ మౌనం నాకు సమాధానం కాదు సార్. మీరు దుర్మార్గుడు అంటే నా మనసు నా మాట వినడం లేదు. నేను ప్రేమించిన మనిషి ఇంత రాక్షసుడని అలాగే నాకు నేను చెప్పుకోలేకపోతున్నాను సార్. సార్, నా మీద ఒట్టేసి చెప్పండి సార్, ఎందుకు ఇలా చేశారు? చెప్పండి సార్, నాకు సమాధానం కావాలి సార్. నా నమ్మకం నిజంగా మోసపోయిందా లేదా అనేది నాకు తెలియాలి. చెప్పండి సార్, నిజంగానే మీ లోపల అంత దుర్మార్గుడున్నాడా? నీ నమ్మకం మోసపోలేదు, మోసపోయిందని నమ్మించాల్సి వచ్చింది. అంటే మీరు నన్ను నీ విషయంలో తప్పు చేస్తాను, తప్పుగా ఆలోచిస్తాను అని ఎలా అనుకున్నావు? మరి మీరే మత్తు మందు కలిపాను అన్నారు, నా జీవితం పాడు చేయాలని చూశానన్నారు. అవన్నీ నిజం కాదా? నేను చెప్పిన ప్రతి మాట అబద్ధం. నువ్వు చూసింది, నమ్మింది అంత అబద్ధం. మరి నిజమేంటి సార్? నా కళ్ళే నన్ను మోసం చేశాయా? ఏం జరిగింది సార్? నీకు పానకం ఇచ్చింది నేనే, కానీ అందులో మత్తు మందు కలిపింది మాత్రం నేను కాదు. నువ్వు కళ్ళు తెరిచేసరికి నీ ఎదురుగా ఉన్నది కూడా నేనే, కానీ నిన్నక్కడికి తీసుకెళ్ళింది మాత్రం నేను కాదు. మరి ఎవరు సార్? ఎవరు తప్పుని మీ మీద ఎందుకు వేసుకున్నారు సార్? మత్తు మందు కలిపింది, నీ జీవితం నాశనం చెయ్యాలని చూసింది ప్రశాంత్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.